గాయస్ ఇక్కడైతే చాలా మంది అప్రోచ్ అయ్యారు. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఈ తెన్నెట్ పార్క్ వచ్చి ఎవరైనా ఇక్కడికి రావాలంటే ఎక్కువగా షిప్ చూసుకునే ఇక్కడికి విజిట్ అవుతారు. ఎందుకంటే షిప్ దగ్గర నుండి చూడాలంటే ఎవరికైతే ఆనందం ఉండదు చెప్పండి, ఎవరికైనా హ్యాపీ. షిప్ దగ్గరికి వచ్చేసాం, మెట్లు దిగుతున్నావు. ఎందుకంటే షిప్ దగ్గర నుండి షిప్కి వెళ్ళి మనం అక్కడికి ఎక్కకపోయినా కానీ ఇప్పుడైతే ఎక్కడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పార్ట్స్ అన్నీ ఏవి లేవు, అక్కడ ఎక్కడానికి కూడా మనకి అవకాశాలు లేవు. చాలా రోజుల తర్వాత ఉన్నది కనుక అది పాడైపోయి ఉన్నది. దాని కారణంగా అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎలిజిబుల్ లేదు. ఇంత పెద్ద షిప్ని దగ్గర నుండి చూడాలంటే ఎవరికైతే ఆశ్చర్యం అయితే నాకు కూడా ఎగ్జాక్ట్ ఉంది. ఇక్కడ నుండి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ షిప్. అండ్ ఇక్కడ కూడా ఆడుకోవచ్చు. బట్ ఏంటంటే 1 మినిట్ ఇలాగే మా వెంట ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ అని తిరుగుతుంటే జాగ్రత్త చూడండి, మా జేబుని ఖాళీ చేసేస్తారు ఈ ఫోటోగ్రఫీ వాళ్ళు. మనమైతే ఇంకేంటి, మనం ఎక్కువ డబ్బులు పట్టుకొని వస్తే పర్వాలేదు, కానీ తక్కువ పట్టుకొని వస్తే మాత్రం చాలా వాటిలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఈ చోట్ల చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. ఇక్కడైతే ఒకటి అడగనే ఉన్న ప్లేస్, అక్కడ నిల్చొని అలా షూటింగ్ జరిగింది అనమాట. ఇలాగ ఇక్కడ చాలా సినిమాలు, దేవ్ సినిమా కూడా ఇక్కడ, కళ్యాణ్ రామ్ గారి సినిమా ఉంది, ఆ సినిమా కూడా ఇక్కడే రిలీజ్ అయింది. బట్ ఏంటంటే ఈ షిప్ అలా లోపలికి తీసుకెళ్ళి అక్కడ లోపల ఉన్నట్టు అక్కడ షిప్లో అన్నట్టు ఫైట్ ఉంటుంది. ఇదే ఆ షిప్, బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ ఇది. అదే బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ ఇది. ఈ షిప్పులు అయితే పాటలు ఏం లేవు, ఎందుకంటే చాలా రోజులుగా ఇక్కడ ఉండిపోవడంతో ఇది ఉన్న ఈ షిప్ అంతా మొత్తం నశించుకోవడంతో ఉన్న పార్ట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడైతే లేవు. అండ్ దీన్ని తీసుకెళ్తామని ట్రై చేసినా కానీ ఇది ఒడ్డుకొచ్చి ఇక్కడ పేరుకుపోవడంతో అండ్ ఉన్న పార్ట్స్ కూడా తుప్పు పట్టడంతో అలా తుప్పు పట్టేస్తే ఇలా ఉండిపోయింది. అయితే మరి షిప్ మరి పనికిరాదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పార్ట్స్ అన్నీ బంగ్లాదేశ్ వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ డుక్కే ఉంది. బట్ ఇక్కడ నడపడానికి ఇవన్నీ స్టీరింగ్ మాత్రం అవే ఉంటాయి, కానీ ఇంజన్ మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. చూడండి గైస్, ఇక్కడైతే చాలా అంటే చాలా మంది చూడడానికి వస్తారు ఈ షిప్కి. అయితే చాలా అంటే చాలా పెద్ద షిప్, ఐ థింక్ 45, చాలా పెద్ద షిప్. ఇది షిప్ యొక్క హైట్. గాయస్ చూసారుగా, ఇదైతే మీరు చాలా అంటే చాలా, మీకు ఈ వీడియోలో మీకు చాలా చిన్నదిగా కనబడవచ్చు, కానీ నేను మ్యాక్సిమం ఇంతవరకు అంటే షిప్ పరంగా అయితే ఇక్కడ 2 మినిట్స్ వరకు ఉంది. నా హైట్ అయితే ఇక్కడ నుంచి 5 ఫీట్ దాకా ఉంది. మధ్యలో ఇసుక ఉన్నదిలేండి, ఇసుక నుండి కింద ఈ హైట్ వరకు నేను 5 ఫీట్ ఉన్నాను, 5.3 అండ్ 5.3 మొత్తం ఇది ఒక 20 మీటర్స్ ఎంత హైట్లో ఉంటుంది. ఇది అంత పెద్ద షిప్, పొడవైతే చాలా పెద్దలేండి ఈ షిప్, కానీ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్స్ అండ్ లోపల ఉన్న మొత్తం తుప్పు పట్టి పాతబడిపోయాయి. అందుకే ఇలా పాతబడిపోతున్నాయి ఇవన్నీ, ఈ పార్ట్స్ అన్నీ షిప్ అక్కడ ఉండి పాతబడిపోతుందని బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి దీని యొక్క పార్ట్స్ అన్నీ మాత్రం మొత్తం తీసుకెళ్ళిపోయారు. వాళ్ళేమొచ్చి క్రిస్టియన్స్ వాళ్ళు అనమాట, అంటే నీటిలో మునిగితే పాపాలు పోతాయని ప్రార్థన చేస్తారు చూడు,
అదే ఆ విధంగా అదేదో అంటారు, నాకు సరిగా ఐడియా లేదు, అలా చేస్తున్నారని. గాయస్ ఇక్కడికైతే చాలా అంటే చాలా చక్కనటువంటి రాళ్ళు ఉన్నాయి, ఇసుక కూడా లేదు. చక్కగా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. బట్ గాయస్ ఒక పక్క నుండి దారి ఉంది అనుకున్నాను, నేను వచ్చాను కదా అక్కడ నుండి దారి ఉంది అనుకున్నాను. అండ్ ఇవతల నుంచి కూడా దారి ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఎక్కువగా ఇక్కడే ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. మనం వచ్చింది ఆ సైడ్ నుంచి, ఆ సైడ్ నుండి కూడా దిగడానికి దారి ఉంది. అండ్ ఈ సిప్పు బ్యాక్ ఉంది కదా, సిప్ బ్యాక్ నుంచి కూడా ఏదో మీద నుంచి కూడా ఇక్కడ దిగడానికి ఇదే అవుతుంది దారి ఉంది. మనం అటు నుండి అయినా ఎటు నుండి అయినా దిగవచ్చు. బట్ ఎటు నుండి దిగినా బీచ్కి ఇక్కడ దిగాలి. ఇక టూరిస్ట్ గైడ్స్ అయితే చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే నెట్ పార్క్ వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా పెద్ద షిప్. ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే వైజాగ్కి వైజాగ్కి విజిట్ అవ్వండి. వైజాగ్ వచ్చినాక తెన్నటి పార్కు కైలాసగిరి కొండ కింద ఉంటుంది. అండ్ ఇదే రూట్లో అవతలకే రిషికొండ బీచ్ ఉంది. రిషికొండ బీచ్ కూడా ఆల్రెడీ మా ఛానల్లో ఉంది, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే చూసేవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మాత్రం నిజంగా ఫుల్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ తెన్నటి పార్క్లో మాత్రం ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ ఎవరైనా కానీ వచ్చినా నో ప్రాబ్లం. ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే లవర్స్ అయితే ఇంకా షిప్ చూసినట్టు ఉంటుంది, బెస్ట్గా అనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ ఎక్కువ లొకేషన్ కూడా అని చెప్పుకోవచ్చు. దీన్ని అయితే చాలా అంటే చాలా పెద్దది. వైజాగ్ వచ్చినాక ఇక్కడికి చాలామంది కాంప్లెక్స్ నుంచి చాలామంది ఇక్కడికి 200, 300, 500 అని ఇక్కడికి తీసుకురావడానికి మీకు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడు అంత ఖర్చు పెట్టి మీరు ఆటో ఎక్కకండి. బస్సు ఎక్కినా కైలాసగిరి బస్సు ఎక్కినా రిషికొండ బీచ్ వైపు ఇటు ఏ ఆటోలు వస్తున్నా కానీ తక్కువ రేటుకి అడగండి. మ్యాక్సిమం ఒక 30-50 రూపీస్తోనే ఇక్కడికి వచ్చేవచ్చు. బట్ మీకు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అది మాత్రం కొంచెం ఆలోచించండి. ఎవరైనా కానీ ఆటో ఎక్కి డిమాండ్ చేసేటప్పుడు ఒక 50 రూపాయలు లేకపోతే 30 రూపాయలతోనే తీసుకెళ్తానని వచ్చు. 50 రూపీస్ అంటే తీసుకురండి, కానీ లేదు అనుకుంటే మాత్రం రాకండి దయచేసి. మీకు డబ్బులు ఉన్నాయి అనుకుంటే నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు అనిపిస్తే నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వైజాగ్ వచ్చినాక రూమ్ రెంట్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ తెన్నటి పార్క్ వచ్చినప్పుడు మాత్రం ఈ షిప్ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి మీరు వెళ్ళొచ్చు. వైజాగ్లో చాలా టూరిస్ట్ ప్లేస్ నేను తిరిగాను. సబ్స్క్రైబ్. ఇది గాయ్స్ ఓవరాల్ ఈ తెన్నటి పార్కు మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇక్కడికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పట్టుకొని వచ్చినా మీకు ఎంజాయ్ ఫుల్గా అంటే మనం షిప్ చూసి అండ్ ఈ పార్క్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రీగా మనం ఎంజాయ్ చేయవచ్చు. సో గాయస్ ఈ తెన్నటి పార్క్ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇక నాకు తెలుస్తుంది ఈ పార్క్ ఎలా ఉంది అనేది. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ గాయస్.